ఇప్పటికే ఎండలు మనుషుల వాట నుంచి సత్తలేవంటే ఇంకా రాబోయే రోజులల్లా సూర్యుడు కొర్రాయి లెక్క మారి మసిబోంత లెక్క చేయడానికి తయారున్నదట్నే పిల్లగాను. కాళ్ళు చేతులు మంచుకుంటే కంటరోలు బియ్యం తిని బతకచ్చు కానీ ఎండలల్లా ఆటి ఇటు తిరిగి పానం నుక్సాన్ చేసుకోకుండ్రి. నాలుకెండిపోకుండా అప్పుడు ఇట్లా ఐస్ క్రీములు చేసుకో తినురే. చల్లగుండి పానం నిమ్మలం చేత అర్ధ లీటర్ చిక్కటి పాలు మరిగేటప్పుడు 7-8 ఎండి పికిన మిరపకాయలు పిడికడని జీడిపప్పులు పిడికడ బాదం పప్పులు ఇంకో పిడికడ ఓట్స్ పిడికడు మకానాలు ఇంకొక పిడికడంతా నవ్వదు గుమరిండ్రి. గీ నవ్వదుని చీప్గా తీసి పారేయకుండా పిల్లగాన్లో తీయకుంటుతో పాటు పానానికి వడదెబ్బ దాకనియకుండా చల్లగా ఉంచు. 5-6 గంటలు నిండా ముంచిన మామిడి పండ్లని బయటికి గుంజి ఏడికాటికి గీరి పారేసి అప్పుడు మరిగిచ్చిన పాలల్లో మొత్తం నీచికి పట్టుకున్నాను. తెల్లది పచ్చది మంచిగా కలగలిస్తాట ఒకసారి మిషన్ తోనే గిర్రని దింపి బాదం పిస్తా డెకరేషన్ చేసుకొని మెత్తగా తినాలనుకుంటే 2 గంటలు ఐస్ గడ్డలు బరవ లెక్క తినాలనుకుంటే 8 గంటలు ఫ్రిడ్జ్ లో కూర్చొని మరవకుంటే పిల్లగా. ఇక నేను బువ్వ కూరలు చేసే టైం అవుతున్నది. మా ఇల్లరిక పత్తగారు 9 గంటల కంటే ముందు అండకపోతే లొల్లి పెడతారు. ఇక పోయేటప్పుడు లైక్ షేర్ సబ్స్క్రైబ్ గంట రూపాయలు మరవకుండా పిల్లగాలో ఎండలలో కొంచెం జాగ్రత్తగా ఉండు.